ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే పొద్దున్నే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కాబట్టి గుడికి అయితే వెళ్ళిపోయాను. చాలా లేట్ అయిపోయింది. నేను వచ్చేసరికి 11:30 అయిపోయింది. వంట కూడా చేయలేదు నేను. మా పిల్లలేమో 12 కల్లా వచ్చేస్తున్నారు అనమాట భోజనంకి. సో గబగబా వంట అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకోవాలి కదా. సో ఆ పనులు అయితే ఉన్నానమాట. ఈలోగా కాయగూరలన్నీ శుభ్రంగా కడిగేసుకుని నేను వెళ్ళక ముందే ఇవి అయితే చిక్కుడుకాయ టమాటా అనుకుని ముందే ఒక కర్రీ అనుకుని వెళ్ళాను అనమాట. ఆ చిక్కుడుకాయలు అయితే బాగా ముందే ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో సగం పని అక్కడే కంప్లీట్ అయిపోయింది నాకు. ఇంకా కుక్కర్ అయితే రైస్ అయితే పెట్టేసుకొని ఇంకా కర్రీ అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. నాకు నిజంగా ఈ ఆనియన్ చాపర్ ఏదైతే ఉందో టైం సేవర్ అని చెప్పాలండి. సీరియస్గా మనకి కాయగూరలు కట్ చేయడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. దట్టు ఇలాంటి కర్రీస్కి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది. నాకేమో ఆనియన్స్ని అంత సన్నగా చాప్ చేయడం అయితే రాదు. బాగానే చేస్తాను కానీ సన్నగా చేయడం అయితే రాదు. సో ఇది మంచిగా ఎంత సన్నగా చాప్ చేస్తుంది అంటే చూడండి, మనకి పెళ్ళిళ్ళలో కాయగూరలు కట్ చేస్తారు చూడండి సన్నగా, అలా చాప్ చేసేస్తుంది అనమాట. సో మనకి వేగడం కూడా చాలా తొందరగా వేగిపోతుంది. మనం ఏంటంటే మిక్సీలో కూడా వేయొచ్చు కానీ పేస్ట్ అయిపోయి అదొక రకమైన టేస్ట్ వస్తుంది. చాప్ చేసిన దానికి ఇలా మనకి ఈ మిక్సీలో వేసిన దానికి చాలా టేస్ట్ తేడా ఉంటుంది అనమాట. సో ఈలోగా ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిపోతూ ఉంటాయి. నేను మరీ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయను. నార్మల్గా ట్రాన్స్పరెన్సీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను. సో ఇంకా ఇవి కూడా ఈలోగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఎంత సన్నగా వచ్చినాయి చూసారా. చక్కగా మనకి గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట. అదే మనం పేస్ట్ చేసామనుకోండి అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చాప్ చేసిన దానికి పేస్ట్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది డిఫరెన్స్. సో ఈలోగా పక్కన కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుంది అనమాట. నా కుక్కర్ చాలా పెద్ద ప్రాబ్లంలా ఉందండి. చూడాలి దాన్ని మార్చడానికి. సో ఇంకా ఇక్కడ పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మసాలా బాక్స్ ఉంది కదా, అది ఇలా పెట్టేసుకుంటాను అనమాట. నాకు ఈజీగా ఉంటుంది. అందులోకి నేను జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా పెట్టుకుంటాను. అయిపోయింది, మళ్ళీ తయారు చేయాలి. చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఇంకా చిక్కుడుకాయలు ముందే బాగు చేసి పెట్టుకున్నాను కదా. సో వాటిని చక్కగా కడిగేసి ఉడకబెట్టేసుకుని పెట్టుకున్నాను. సో అవి కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్రై అవనిచ్చి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇందులోనే కొంచెం ఇంట్లోనే నేను ఎప్పుడు గరం మసాలా పౌడర్ చేసుకుంటాను అనమాట. అస్సలు బయట కొనట్లేదు. దాదాపు 1 year నుంచి నేను అస్సలు మొత్తం ఏ మసాలా పౌడర్స్ తీసుకోవట్లేదు. సో వంటంతా అయిపోయినాక చాలా దాహం వేసేస్తుంది నాకు. వచ్చిన దగ్గర నుంచి టైం లేక తాగలేదు. వంటంతా అయిపోయినాక వాటర్ తాగేసి అమ్మయ్య అనుకున్నాను. ఇంక ఈలోగా కూర కూడా మగ్గిపోతూ ఉందన్నమాట. సో నేను యాక్చువల్గా ఫస్ట్ వాటర్ యాడ్ చేయకూడదు అనుకున్నాను ఇందులోని. ఎందుకో నాకు వాటర్ యాడ్ చేయకపోతే ఏదో డ్రైగా ఉన్నట్టు అనిపించింది. సో కొంచెం వాటర్ వేస్తే బెస్ట్ అని చెప్పి వాటర్ వేసి ఇలా కుక్ చేశాను అనమాట. ఒక 10 minutes అలా లో ఫ్లేమ్లో వదిలేసామంటే కర్రీ చాలా బాగా రెడీ అవుతుంది. సో ఈ విధంగా అయితే కర్రీ అయిపోయింది. మా పిల్లలు కూడా వచ్చేసారు. కంగారు అన్నీ కాలిపోయినాయి నాకు ఈరోజు. దెబ్బలు కూడా తినేసాను చాలని. సో వచ్చిన వెంటనే మా హస్బెండ్కి కూడా పెట్టేశాను. ఈయన ఏదో రీల్ చూపిస్తున్నారు ఈ వంట చెయ్యని చెప్పి నాకు. సో చూడాలి అదేంటో. ఇంకా ఇది వచ్చేసి హాట్ మిల్క్ కేక్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంది, చాలా ఫ్లఫీగా. బేకరీలో కూడా ఇంత టేస్టీగా ఉండదేమో అంత టేస్టీగా వచ్చింది. సో నేను మీకు ఇందులో అందుకే షేర్ చేస్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున ఎగ్ తిన్నావా అనొద్దు. ఇది ముందు రోజు వీడియో అనమాట. ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేసేసాను ఇది. సో ఇదేంటంటే 1/2 కప్పు పంచదార తీసుకుని అందులో 2 కోడిగుడ్లు, 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను. మీరు ఏ ఆయిల్ అయినా ఫ్లేవర్లెస్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. ఇది 3 minutes వరకు బాగా బ్లెండ్ చేసుకోండి. నా దగ్గర బ్లెండర్ లేదు అందుకని మిక్సీ యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం చేసింది వెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ 1 కప్పు మైదా, ఇందులోకి 1/2 tablespoon బేకింగ్ పౌడర్, 1/2 tablespoon బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసుకుని బాగా జల్లించేసుకోండి. ఈ విధంగా ఇలా చేయడం వల్ల ఉండలు ఏమన్నా ఉంటే ఇలాగ పైకి వస్తాయి అనమాట. సో దానివల్ల మన కేక్ అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఇందులో మనం ఇందాక వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని కొంచెం వేసుకుని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము ఇలా తిప్పుకోవాలన్నమాట. మీరు ఎలా పడితే అలా తిప్పకూడదు. ఒకటే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పడం వల్ల కేక్ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. లేదంటే కేక్ మొత్తం చెడిపోతుంది. కేక్ ఎప్పుడు కూడా ఈ కలపడంలోనే ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 కప్పు పాలు, 1 tablespoon నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకుని మరిగించండి ఈ పాలని. ఇప్పుడు ఇందులోనే మనం బ్యాటర్లో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుని ఈ మరిగించుకున్న పాలను కూడా అందులో వేసేసుకుని
విక్స్కర్తో ఒకటే డైరెక్షన్లో తిప్పాలండి. ఎప్పుడైనా సరే మనము ఏ సైడ్ అయితే మనం తిప్పడం స్టార్ట్ చేస్తామో అదే సైడ్ లాస్ట్ వరకు తిప్పండి. మీరు ఎలా పడితే అలా తిప్పారనుకోండి మొత్తం కేక్ పాడైపోతుంది. అదే మన దగ్గర బీటర్ ఉందనుకోండి ఇంకా హ్యాపీ. నా దగ్గర అయితే బీటర్ లేదు, మనం చేసే కేకులకి అంత బీటర్ అవసరం లేదని నేనైతే తీసుకోలేదు. సో ఈ విధంగా నేను ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. ఇదంతా బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని నేను ఇక్కడ చాపర్ ఒకటి తీసుకున్నాను అనమాట. నట్ చాపర్ చాలా బాగా యూజ్ అవుతుంది, కావాలంటే లింక్ ఇస్తాను తీసుకోండి. సో దీనిపైన ఇలాగా నట్స్ అనేవి ఇలా స్లైసెస్ కింద వచ్చినాయి, ఇలా వేసేసుకున్నాను అనమాట. సో దీన్ని ఓటీజీలో నేను ఆల్మోస్ట్ 180 degrees దగ్గర 20 to 30 minutes బేక్ చేసుకోవాలి. నేను కొంచెం ఒక 10 minutes ఎక్కువ బేక్ చేయడం వల్ల లైట్గా మాడింది. సో ఆ మాడిన వరకు తీసేసానులేండి. సో కేక్ అంతా అలా ప్రిపేర్ చేశాను. ఇంకా పిల్లలు వచ్చేసరికి బనానా మిల్క్ షేక్ అయితే చేశాను. ఇక్కడ 3 బనానాస్ అయితే తీసుకున్నానండి. దాంట్లోకి 2 స్పూన్ల పంచదార అయితే తీసుకున్నాను. అందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. కావాలంటే మీరు ఇంకా పలుచగా కావాలంటే 1/2 లీటర్ వరకు కూడా తీసుకోవచ్చు. ఒక 1/2 లీటర్ పాలు అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. దీన్ని బాగా ఇలా మిక్సీ పట్టేసుకుని ఇక్కడ నేను బాటిల్స్ తీసుకున్నాను అనమాట. మీషోలో స్ట్రాస్ కూడా 2 బాటిల్స్ వచ్చి 115 రూపాయలు. స్ట్రాస్ వచ్చి ఇలా సెట్ కింద ఇచ్చారండి. ఇలాంటివి 2 సెట్లు వచ్చినాయి మనకి. అది వచ్చి 98 రూపాయలు పడింది. తయారు చేసుకున్న జ్యూస్ వచ్చేసి ఈ బాటిల్స్లోకి అయితే నింపేసుకున్నాను. మీరు కావాలంటే మూత పెట్టేసి ఫిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇందులో స్ట్రాస్ అనేవి ఇచ్చేయచ్చు. మా పిల్లలు రెడీగా కూర్చున్నారు కాబట్టి నేనైతే స్ట్రాస్ అయితే ఇచ్చేసాను. సమ్మర్ వస్తుంది కాబట్టి నేను జ్యూసులు చాలా ఎక్కువగా ఇస్తానండి పిల్లలకి. ఇది యాక్చువల్గా నార్మల్గా చేసేసాను. నేను కర్డ్ కూడా వేస్తాను జ్యూసెస్లో. ఇది షుగర్కి బదులు నేను హనీ కూడా యాడ్ చేస్తాను. చాలా హెల్దీ వేలో ఇంకా చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎలా ఇస్తాను మా పిల్లలకి జ్యూస్లు అనేది. సో మా పిల్లలు ఎంత హ్యాపీగా తాగేశారో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. నేను సీజన్ బాగోక జలుబులు ఏమైనా వస్తాయని భయమేసి ఇవ్వట్లేదు అనమాట. సో గబగబా తాగేసరి బాగా నచ్చిందంట. ఇంకా ఈవినింగ్ వాళ్ళకి బ్రెడ్ అయితే రోస్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ అంటే వాళ్ళకంటే మావయ్య గారికి, అత్తయ్య గారికి, ఇంక వీళ్ళంతా ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళందరికైతే బ్రెడ్ అయితే కాలుస్తున్నాను అనమాట. కొంచెం నెయ్యి వేసేసి ఇలా బ్రెడ్ అయితే రోస్ట్ చేసేసి కొంచెం కాఫీ ఇచ్చేసాను. సో అందరూ అయితే తాగేసి తినేసారనమాట. సో ఇలా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఈవినింగ్ వరకు. ఇంకా సో హౌస్ వైఫ్ అంటే అంతే కదా, ఇంకేం చేస్తాము. సో ఇలా అందరం కలిపి ఈవినింగ్ అయితే ఇలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా కంటెంట్ నచ్చితే ప్లీజ్ నాకు కింద కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ నాకు చాలా బూస్టప్ ఇస్తుంది అనమాట. చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. ఇట్స్ ఓకే, అలవాటు అయితే మీరే చేస్తారని చూస్తున్నాను. దట్టు నేను వ్లాగ్స్ డైలీ షేర్ చేయను కాబట్టి మీకు నాతో అంత ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల సో చెయ్యరు. అలవాటైతే మీరే చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.